అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనంగా మారిన హనీ ట్రాప్ కేసు కీలక మలుపు తిరిగింది. మోహన కృష్ణ నాయుడు క్షుద్ర పూజల పేరుతో లక్షల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళను తనను కేసులో ఇరికించారని మోహన కృష్ణ నాయుడు ఆరోపిస్తున్నారు. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నా వ్యక్తిగత జీవితం మీద గత ఆదివారం ఒక సోషల్ మీడియాలో ఉమాదేవి అనేది పోస్ట్ చేసింది. తర్వాత ఈ రోజు మార్నింగ్ మళ్ళీ 9 గంటల చిల్లరకి మళ్ళీ నేను పలానా పూజలు చేస్తాను, తాంత్రికలు చేస్తాను, మాయ వేషాలు వేస్తాను అని చెప్పేసి లేనిపోని వేషాలు వేస్తున్నానని చెప్పి ఒక రూమర్ సృష్టించింది. దానితో పాటు నా మీద అనవసరముగా నాతో కలిసినాను, నేను హరాస్ చేసినాను, నా వల్ల ప్రెగ్నెంట్ అయింది, అబార్షన్ అయిందని కూడా ఒత్తిడి చేసి నాకు అవమానం పరిచేడిగా సొసైటీలో ఒక పేరు ఉండేదాన్ని పేరు లేకుండా చేయడం కోసము చేస్తా ఉంది. ఆమెకి ఇదివరకే రవి అనే అతనితో మొదటి మ్యారేజ్ అయ్యింది. మా ఇంట్లో నుంచి బయట వెళ్ళేటప్పుడు ప్రకాష్ అనే అతనితో మ్యారేజ్ చేసుకునింది 2024 అక్టోబర్ 30వ తేదీ. అప్పుడు వెళ్ళిపోయిన ఆమెను నేను లైంగికంగా వేధించింటే అప్పుడు లేని న్యూస్ ఇప్పుడు ఎందుకు చెప్పాలా? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనంగా మారిన హనీ ట్రాప్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, ఇవన్నీ అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో 2 రోజుల క్రితము హనీ అనేటటువంటి ఒక మహిళకు సంబంధించి ఒక కేసు సంచలనంగా మారింది. ఎందుకంటే అనారోగ్య కారణాలతో ఆమె అంటే ఒక లేడీగా అంటే మగ వ్యక్తి అతను బట్ ఏంటంటే లేడీగా మారడం జరిగింది అనారోగ్య కారణాలతోనే. సో ఆమె పైన మరో మహిళ రకరకాలుగా కామెంట్స్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసింది, క్షుద్ర పూజలు, అదేవిధంగా ఇట్లా రకరకాలుగా అంటే అంటే చాలా ప్రాంతాల్లో చాలా వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఇట్లా డబ్బులు వసూలు చేసిందంటూ కూడా రకరకాలుగా కామెంట్స్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఫిర్యాదు చేసింది ఎవరైతే ఈ హనీ ఎవరైతే ఉన్నారో అంటే మోహన్ కృష్ణ నాయుడు అతని పేరు, బట్ ఆమె లేడీగా మారిన తర్వాత హనీ అలియాస్ హనీ ఆమె. బట్ అంటే ఉమాదేవి అనే మహిళ ఈ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే క్షుద్ర పూజలు ఇట్లా రకరకాలుగా అంటే చాలా మంది ఇళ్లలో క్షుద్ర పూజలు చేసి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసింది. చాలా మంది యువకులతో పాటు కొంతమంది మహిళల్ని వీళ్ళందరినీ కూడా అంటే మోసం చేసింది. ఇట్లా మీ ఇళ్లలో అంటే రకరకాలుగా అంటే దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఇట్లా రకరకాల ప్రచారం చేసి ఈ రకంగా చేసిందంటూ కూడా అంటే ఆమె పైన ఉమాదేవి అనే మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే బాధితురాలు ఎవరైతే ఉంటారో అంటే నిందితురాలుగా చెప్పుకున్నటువంటి హనీ ఏం చెప్తుందిరా అంటే తనకు ఎక్కడా కూడా అంటే తన అనారోగ్య కారణాలతో ఆ రకంగా నేను నిర్ణయం తీసుకున్నాను, అది ఇంట్లో వాళ్ళందరూ తెలిసే నిర్ణయం తీసుకున్నాను. బట్ తన పైన ఆరోపణలు చేస్తున్నట్టు ఉమాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో ఎన్నో రకాలుగా తనని ఇబ్బంది పెట్టింది. నేను ఎక్కడా కూడా క్షుద్ర పూజలు కానీ లేదంటే ఎక్కడా కూడా ఎలాంటి అంటే వేరే రకమైన యాక్టివిటీస్ ఎక్కడ కూడా నేను చేయలేదంటూ కూడా ఆమె కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇద్దరి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అన్ని సంచలన విషయాలు మాట్లాడిన నేపథ్యంలో గతంలో డబ్బులు ఆమె కొద్ది రూపాయలు ఇచ్చింది, బట్ ఆ డబ్బులంతా కూడా దాదాపు 18 లక్షల రూపాయల వరకు కూడా నేను రిటర్న్ ఇచ్చేశాను. ఆ చెక్కులు కావచ్చు, బాండ్లు కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ కి సంబంధించిన పత్రాలు ఇవన్నీ కూడా సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో దురుద్దేశంగానే ఉమాదేవి తను ఈ కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు దీనిపైన విచారణ జరుపుతున్నారు. మొన్న ఉమాదేవి ఇచ్చిన కంప్లైంట్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ కూడా ఇవాళ ఎవరైతే హనీ ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి